సోమవారం నాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగింది ఒక ప్రమాదం కాదు, మొత్తం 2 ప్రమాదాలు. నిన్న మన ఛానల్ వీడియోలో కూడా నేను చెప్పాను, అక్కడ జరిగింది 2 ప్రమాదాలు. కాకపోతే ఒక ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు, కార్మికులు సేఫ్గా బయటపడ్డారు. రెండో ప్రమాదంలో మాత్రం 8 మంది చనిపోయారు, ఇంకొంతమంది హాస్పిటల్ పాలయ్యారు. ఇది మనం చూస్తున్నాంగా. అందులో SMS 1లో మొదటిగా ప్రమాదం జరిగిందట. 1600 డిగ్రీల దగ్గర వేడి చెయ్యబడ్డ ఉక్కు ద్రవం బకెట్ నుంచి పొంగి పడ్డప్పుడు అక్కడ కార్మికుల మీద పడకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు, సేఫ్గా బయటకు వచ్చారు. దాదాపు 16 మంది కార్మికులు సేవ్ కాగలిగారు. నిజానికి ఆ ఉక్కు ద్రవం అక్కడ ఉన్నటువంటి 16 మంది కార్మికుల్లో ఎవరి మీద పడ్డా వాళ్ళ పరిస్థితి కూడా 8 మంది లాగానే అయ్యి ఉండేది. కానీ వాళ్ళు సేఫ్గానే బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు వాట్సాప్లో మేము చావు నుంచి బయటపడ్డాం, మృత్యాంజయులు అని చెప్పేసి వాట్సాప్లో స్టేటస్లు కూడా పెట్టుకున్నారట. చావు దగ్గర నుంచి చూసి బయటపడ్డప్పుడు ఒక ఆనందం అయితే ఉంటుంది కదా, వాళ్ళ ఆనందంతో వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నారట. అది జరిగినటువంటి 1-2 గంటల వ్యవధిలోనే ఇక్కడ మరొకసారి SMS 2లో ప్రమాదం జరిగింది అనేటువంటిది. ఆ ఉక్కు ద్రవం లావాలాగా పొంగి ఒక్కసారిగా కార్మికుల మీద పడటం, అక్కడికక్కడే 8 మంది కార్మికులు స్పాట్లో చనిపోవటం, ఇంకొంతమంది హాస్పిటల్ పాలు కావటం, ఇదంతా మనకు తెలిసిందే. ఒక దారుణమైనటువంటి సంఘటనలు ఈ 2 కూడా. గతంలో ఎప్పుడూ కూడా వైజాగ్ స్టీల్లో ఇలాంటి ప్రమాదాలు జరగలేదట. ఒక్క వైజాగ్ స్టీల్లోనే కాదు, ఈ దేశంలోనూ ఇలాంటి ప్రమాదం అయితే ఎప్పుడూ జరగలేదట. మరి కారణాలు అయితే కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదైనా మిషనరీ ఫెయిల్యూర్ అంటున్నారు, మిషనరీకి సరైన మరమ్మతులు జరపటం లేదు అంటున్నారు. అదిగాక ఎంప్లాయీస్ని బాగా తగ్గిస్తున్నారు, ఉన్న ఎంప్లాయీస్ మీద పనిభారం పెరుగుతుంది, పైగా నిపుణుల కొరత. ఎందుకంటే ఇప్పుడు మొత్తం దేశం అంతా అన్ని కంపెనీల్లో ప్రైవేటు ప్రభుత్వం అందరూ కూడా ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నారు, సీనియర్స్ని తగ్గించుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే సీనియర్స్కి ఎక్కువ పే చేయాలి, జూనియర్స్ని పెట్టుకొని ఎక్కువ పని చేయించుకునే పనిలో పడ్డారు. ఇప్పుడు ఆ సీనియర్స్ లేకపోవటం వల్ల, నిపుణులు లేకపోవటం వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కూడా మేనేజ్మెంట్ పొదుపు చర్యల్లో భాగంగా సీనియర్స్ని తగ్గించి జూనియర్స్కి ఎక్కువ పని చేయించి, అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ తక్కువ, కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ ఎక్కువ. అందులోనూ గతంలో ఉన్న ఎంప్లాయీస్ చాలామంది రిటైర్ అయిపోయినా, VRS ఇచ్చినా మళ్ళీ వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకోకుండా ఉన్నోళ్ళతో ఎక్కువ పని చేయించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని అంటున్నారు. ఏది ఏమైనా ఒక దురదృష్టకరం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.